హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుమ క్రియేషన్స్. మీకు నేనైతే డ్రాప్ షేప్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఖర్చులు ఎక్కువగానే ఉంచుకుంటాను. మెజర్మెంట్స్ అయితే మొత్తం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ దీనికి అలాగే తీసుకోవాలి. డ్రాప్ షేప్కి మనం థ్రెడ్స్ పెట్టుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే అలాగే తీసుకోవచ్చు. మనం తాళ్ళు పెట్టుకున్నట్లయితే సేమ్ ఇదే డ్రాప్ షేప్ తీసుకోవాలి. లేదు షో బటన్ వేసుకున్నట్లయితే మనం ఆ జాకెట్ పెట్టుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలండి నడుము భాగంలో. మీకు అది కూడా చూపిస్తాను. ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకుని చూడండి. అలా అంత ఎక్స్ట్రా ముక్క పెట్టుకోవాలి. అంత ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే మనకు షో బటన్ వేసుకున్న బ్యాక్ నెక్ అయితే నొక్కదు. వీళ్ళకైతే ఓన్లీ థ్రెడ్స్ వేయాలి కాబట్టి బ్యాక్ నెక్ అయితే అలా తీసుకోలేదు. మనం నడుము పాటు పెంచడమే కాదు, చంక భాగంతో సహా అంతా కూడా మార్పు వస్తుంది. షో బటన్ వేసుకున్నట్లయితే నడుము భాగంలో మీకు చూపించాను కదా ఎక్స్ట్రా పీస్, అదంతా కూడా కుట్టు వేసుకోవాలండి లోపలికి. లైనింగ్ పైకి కనిపించదు కాబట్టి అలా వేసుకోవాలి. బ్యాక్ నెక్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్ అయితే అమ్మాయిది బాగా సన్నమాలను బాగా క్రాస్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఓపెన్ ఉన్న వైపునే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఒకసారి బ్లౌజ్ షేపులు ఎలా ఉన్నాయో చూడండి. షేపులు పెద్దవైతే మాత్రం క్లాత్ ఎక్కువ పడుతుంది, సైడ్ క్లాత్. అది బాగా గమనించుకోవాలి. అంటే ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మాదైతే బ్లౌజ్ తిరగేము. మేము బ్లౌజ్ పై వైపు నుంచే కటింగ్ చేసే వాళ్ళని మనం లోపల పార్ట్ కూడా చూసుకోవాలి. షేపులు పెద్దవైతే క్లాత్ ఎక్కువ పడుతుంది కదండి. మనం పైనే కట్ చేసుకున్నట్లయితే మనం కొలత తేడా వస్తుంది. అందుకని ఒకసారి లోపల షేప్ బెల్ట్ చూసుకుని మనం షేప్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి క్లాత్ తీసుకోవాలి. అంటే మనకు మళ్ళీ వేరేగా ముక్క అతుక్కునే అవసరం ఉండదు. నేను చూపించే ప్రతి కటింగ్ బ్లౌజ్ కూడా కస్టమర్స్దేనండి. బ్యాక్ నెక్ మాత్రమే డ్రాప్ షేప్ పెట్టాం మనం. మిగతా బ్లౌజ్ అంతా కూడా నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేస్తామో అంతేనండి. అదంతా కూడా బ్యాక్ డ్రాప్ షేప్ పెట్టుకుని ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ పెట్టుకుంటే కటింగ్ మారుతుంది. మనం లైనింగ్ కట్ చేసిన లైనింగ్ పీసులన్నీ పై క్లాత్ మీద వేసుకోవాలి. నేనైతే ఆ పైన ఉన్న ఎక్స్ట్రా ముక్క అయితే బ్లౌజ్కి హ్యాండ్స్కి పెట్టాం కదండి. ఇప్పుడు మనం దానిపైన ఎక్స్ట్రా పీసులతో నేను బ్లౌజ్కి సైడ్కి అంటే హ్యాండ్స్కి సైడ్ ముక్కలు అయితే అతుకుతాను. ఆ ఎక్స్ట్రా పీసులు అయితే కటింగ్ చేసుకున్నప్పుడు మనం అలా ఎక్స్ట్రా తీసుకుంటే అంటే క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడే తీసుకోవడానికి అవుతుందండి. ఈ అమ్మాయి సన్నంగా ఉండడం వల్ల మనకు క్లాత్ సరిపోతుంది. ఈ అమ్మాయికి సన్నంగా హిప్ బెల్ట్ కూడా చేయడానికి క్లాత్ వచ్చింది. అదే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైతే మాత్రం హిప్ బెల్ట్ గట్రా సరిపోదండి క్లాత్. ఈ పాప సన్నం వల్ల మనకు కుదిరింది. ఆ మిగిలింది కదండి సైడ్ కింద, ఆ క్లాత్తో అయితే మేము హిప్ బెల్ట్ కూడా చేసాము. మీకు ఈ వీడియో కటింగ్ అంతా అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.